సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శాంతయే అగజాననపద్మాధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే అరుణాం కరుణాంతరంగతాక్షీం ధృతపాశాం కుశచాపబాణహస్తాం అణిమాదిభిరావృతాం మయూకైః భవానీం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధేయ వాసిష్ఠాయ నమో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతః పునః పునః. శంకారూపేణ మచ్చిత్తం అంకృతమోపూజ్యయ కింకరీయసి సామాయా శంకరాచార్యమాశ్రయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సదాత్మధ్యానిరతం విషయేభ్యః పరాంగుఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖరభారతీయం అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం చంద్రశేఖర సద్గురుం ప్రణమాముదావహం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాభట్టారికే నమః. శ్రీ సీతాలక్ష్మణ ప్రతిబ్రహ్మణే నమః. శ్రీ శివాయ గురవే నమః. గురవే నమః. పరమగురవే నమః. పరమేశ్వర గురవే నమః. పరాపర గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతంలో మహాత్మ్యం గురించి మనం విచారణ చేస్తూ ఉన్నాం. ఆ మహాత్మ్యంలో ఇవాళ 2వ అధ్యాయం ప్రవచనం జరుగుతుంది. ఈ పురాణాల్లో మనం గమనించాల్సినటువంటి ముఖ్య విషయం ఏమిటంటే, తర్వాత అధ్యాయంలో చెప్పబోయేటువంటి ఒక విషయాన్ని మొదటి అధ్యాయంలో చూచాయిగా ఒక పదమో లేకపోతే దానికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ లేకపోతే ఒక విషయాన్నో చెప్తూ వ్యాసభగవానుడు తర్వాత అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఉంటాడు. అట్లా 2వ అధ్యాయం ఉపోద్ఘాతగా నిన్న శ్రవణాత్ వసుదేవోస్య ప్రసేన అన్వేషణే రతం గతం చిరాయుతం ప్రియం పుత్రం కృష్ణం లబ్ధ్వా పుమోద అని నిన్నటి ఉపాఖ్యానంలో మనకి ఈ శ్లోకం ఉంది. పరశేనుడిని వెతుక్కుంటూ వెళ్ళిన కృష్ణుడు చాలా కాలం అయిపోవడం వల్ల మనసులో ఖిన్నుడైనటువంటి వసుదేవుడు అమ్మవారి అనుగ్రహం చేత ఆ కృష్ణ పరమాత్మను చూడడం జరిగింది అని నిన్న చెప్పడం జరిగింది. దాని తాలూకు ప్రశ్న ఇవాళ సంధిస్తూ ఉన్నారు ఋషులు. ఋషయా ఊచు వసుదేవో మహాభాగః కథం పుత్రం అవాప్తవాన్ ప్రసేన కృష్ణేన భ్రమతాన్వేషితః కథం విధినాకేన కస్మాచ్చ దేవీ భాగవతం శృతం వసుదేవేన సుమతే వద సూత కథామిమాం. మాట్లాడితే తప్పూర్వం సూతుల వారు ఈ మహాత్మ్యాన్ని చెప్తూ సౌనకాదులకి, నాయన ఎవరు విన్నారు, ఎవరు ఫలితాన్ని పొందారు, ఎవరు కృతకృత్యులయ్యారు అని ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానంగా ఎన్ని రోజులు విన్నారు అని ప్రశ్న. ఎన్ని రోజులు విన్నారనే ప్రశ్నకి నవాన్నక దీక్ష శ్రీమద్దేవి భాగవతం చెప్పడం జరిగింది. ఈ నవాన్నక దీక్షలో ఎవరు వింటారో వాళ్ళు తమ తమ మనసులో ఉండేటువంటి కోరికలు నిర్వర్తింపజేసుకుంటారు. సరే, సమయం బాగుంది అంటూ మరొక మాట అన్నారు. నాయన, దీనికి సమయ పరిపాలన కూడా అక్కర్లేదు, ప్రతిరోజు కూడా వినొచ్చు, మనకు శ్రద్ధ ఉన్నప్పుడు వినొచ్చు, మనకు ఓపిక ఉన్నప్పుడు వినొచ్చు, మనకు చెప్పేవాళ్ళు లభించినప్పుడు వినొచ్చు,
కాబట్టి ఇది సాత్విక శ్రవణం కూడా చెయ్యొచ్చు అని మరొక విధానం కూడా చెప్పారు. తర్వాత ప్రశ్న, ఎవరు విన్నారు, ఏమి ప్రయోజనం వాళ్ళకి సిద్ధించింది అనే ప్రశ్నకి సమాధానంగా వసుదేవుడు ఈ దేవీ భాగవతాన్ని 9 రోజుల దీక్షతో విని చాలా కాలం కనపడని తన పుత్రుణ్ణి చూడడం జరిగింది అని ప్రశ్న వేస్తే తన ఋషులు అడుగుతున్నారు, అయ్యా కృష్ణుడు ప్రసేనుణ్ణి వెతకడం ఏమిటి, ఆ ప్రసేనుని వెతకడానికి వెళ్ళిన కృష్ణుడు బహుకాలం కనపడకపోవడం ఏమిటి, కనపడనటువంటి పుత్రుడి కోసం ఆయన దుఃఖించడం ఏమిటి, ఆ తర్వాత ఏ విధి విధానంతో వారు ఈ భాగవత శ్రవణం చేశారు, కాబట్టి ఆ వివరాలంతా కూడా మాకు సవివరంగా చెప్పండి అని ఋషులు ప్రశ్న వేస్తే దానికి సూతుల వారు సమాధానం చెప్తున్నారు. సూతోవాచ, సత్రాజిత్ భోజవంశీయ ద్వారవత్యాం సుఖం వసన్ సూర్యస్య ఆరాధనే యుక్త భక్తశ్చ పరమసఖ. చూడండి, లోకంలో చాలా విచిత్రంగా ఉంటాయి విషయాలు. సత్రాజిత్ అనే ఒక మహారాజు, వాడు భోజవంశీయుడు. ఇవన్నీ కూడా భోజ, వృష్ణి, అంధక, యదు, ఇవన్నీ కూడా 7 వంశాలు ఉన్నాయి. అవి 7 వంశాల వాళ్ళు ఒక్కటే. భాగవతంలో హరివంశంలో చాలా బాగా చెప్పడం జరిగింది వాళ్ళ గురించి. భోజవంశీయులన్నా అందరూ వీళ్ళంతా కూడా ఒక వ్యవహారంలో ఒక తానులో బట్టలు, ఇవన్నీ కూడా వంశాలు వేరు. ఆ రకమైన భోజవంశంలో ప్రస్తుతానికి ప్రతినిధి ఎవరయ్యా అంటే సత్రాజిత్ మహారాజు. ఈ సత్రాజిత్ మహారాజు ద్వారకలోనే ఉంటున్నాడు. ద్వారవత్యాం సుఖం వసన్. ఈ సత్రాజిత్ మహారాజు సూర్యోపాసన బాగా చేస్తాడు. సూర్యోపాసన చేసినటువంటి వాడు, సూర్యుడు యందు అపరిమితమైన భక్తి కలిగినటువంటి వాడు, అంతేకాకుండా పరమసఖ, కృష్ణుడికి ఈయన స్నేహితుడు కూడా. సంస్కృతంలో గొప్పతనం ఏమిటంటే సఖా అన్నాడండి, అంటే స్నేహితుడు. ఈ సఖా అనే పదం, మిత్రం అనే పదం ఉంటుంది, సుహృద్ అనే పదం ఉంటుంది. మిత్రం అంటే స్నేహితుడు అని అర్థం, సుహృద్ అంటే మంచి హృదయం కలవాడు స్నేహితుడు అని అర్థం. అలాగే సఖా అనే పదం కూడా ఉంటుంది. ఈ సఖా అనే పదం చాలా గొప్పది. ఖేన సహవర్తతే ఇది సఖా. ఖేన సహవర్తతే, ఖా అనే పదంతో కూడుకుని ఉంటుంది కూడా సఖా అంటారు. ఈ ఖా అనే పదం ఎక్కడుందో చూడండి. సుఖం అనే పదంలో ఖా ఉంది, దుఃఖం అనే పదంలో ఖా ఉంది. అంటే సుఖదుఖాలలో ఎప్పుడు మన వెనకాల ఉండేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాడిని సఖా అంటారు. సాధారణంగా మనకి దుఃఖాలు వస్తే ఎవరు మన దగ్గర ఉండరు, మనకు సుఖాలు ఉంటే అందరూ మన ఎందుకు ఉంటారు. వాళ్ళని సఖా అనరు. వాళ్ళు సఖా అంటే సుఖదుఖాదుల్లో ఎప్పుడు మన వెంట ఉండేటువంటి వాడు. ఈ ఖా అనేది దుఃఖంలోనూ ఉంది, సుఖంలోనూ కూడా ఉంది. కాబట్టి మనకి ఇటువంటి సఖా, ఇటువంటి స్నేహితుడు ఎవరో మనం నిర్ణయించుకోవాలి. వీడు ఆప్తమిత్రుడు అంటే ఎప్పుడూ కూడా మనం ఏంటంటుంటూ మన నీళ్ళలాగా మన కష్ట సుఖాల్లో భాగాన్ని వహించి మనకు అన్ని విధాలా కూడా తోడ్పడేటువంటి వ్యక్తి. ఈ విధమైనటువంటి ఈ సత్రాజిత్తు చాలా కాలం ఆయన సూర్యోపాసన చేశాడు. ఆ సూర్యోపాసన చేయడం వల్ల తస్మై ప్రీతశ్చ భగవాన్, ఆ విధమైనటువంటి సూర్యోపాసన చేయడం వల్ల సూర్యుడు అత్యంత ప్రీతిపాత్రుడై అతనికి శమంతికమణిని దదవు, శమంతకమణిని ఇచ్చాడు. ఈ శమంతకమణిని కంఠంలో ధరించి హరివంశంలో చెప్తారు, స్వర్గలోకంలో ఉండేటువంటి ఇంద్రుడి సభ పేరు సుధర్మ, సుధర్మ సభ అంటారు. కృష్ణ పరమాత్మ ద్వారక నిర్మాణం చేస్తూ విశ్వకర్మ, దేవశిల్పి విశ్వకర్మ చేత స్వర్గంలో ఏ విధమైన సుధర్మ సభ ఉంటుందో అటువంటి సభని నిర్మాణం చేయమని చెప్పాడు.
అందుకనే స్వర్గం గొప్పదా ద్వారక గొప్పదా అంటే ద్వారకే గొప్పది అంటారు. స్వర్గంలో కేవలం ఇంద్రుడు మాత్రమే ఉన్నాడు, ద్వారకలో పరమాత్మ ఉన్నాడు. అందుకనే ద్వారక మోక్షపురిగా కూడా అది పిలువబడుతూ ఉంటుంది. ఆరవైనటువంటి ఆ సుధర్మ అనే సభకి సుధర్మాయాం అవస్థితం, ఈ సుధర్మ సభకి ఈ శమంతకమణిని మెళ్ళలో ధరించి ఒకరోజు ఒకనొక సందర్భంలో ఈ సత్రాజిత్తు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మెళ్ళలో ఆ సుదర్శన శమంతకమణి ఉందో, ఆ శమంతకమణి ధరించి వస్తున్న సత్రాజిత్తును చూసినటువంటి సభాసదులంతా కూడా సూర్యుడు వస్తున్నాడా, అదేమిటి సూర్యుడు ఆకాశంలో ఉండాల్సింది, ఎక్కడున్నాడేంటి, ఏష ఆయాతి సవిత దిదృక్షస్వాం జగత్పతే శ్రుత్వా కృష్ణస్తు తద్వాచం ప్రహస్యోవాసంసతి. ఓహో, మన ద్వారకాధిపతి అయినటువంటి మన కృష్ణుని చూడడానికి సూర్యుడే వస్తున్నాడండి అని అప్పుడు సభాసదులంతా అంటే, కృష్ణుడు నవ్వినాయన, సూర్యుడు రావట్లేదురా, సూర్యుడిని ఉపాసన చేసి ఏ శమంతకమణిని సముపార్జన చేశాడు, ఆ శమంతకమణి సముపార్జన చేసినటువంటి సత్రాజిత్తు ఆ మణిని ధరించి మన సభలోకి వస్తున్నాడయ్యా అన్నాడు. భాస్వత్ దత్తేన భాస్వత. కాబట్టి ఏదైతే సూర్యుడు చేతి ఇవ్వబడినటువంటి ఏ మణి అయితే ఉందో మణి ద్వారా ప్రకాశం వస్తున్నాడు, సూర్యుడు కాదు. ఇలా చెప్పి ఆ తర్వాత అక్కడ వచ్చినటువంటి ఆ మణిని సాధించి తన గొప్పతనాన్ని తన వైభవాన్ని చెప్పుకోవడానికి వచ్చి సత్రాజిత్తుకి సాదరంగా మహానుభావుడు మరి ఆహ్వానం చేయడం జరిగింది కృష్ణ పరమాత్మ. అలా ఆహ్వానం చేసిన తర్వాత ఈ మణి ఎటువంటిదండి అన్నారు. దీని ప్రభావం ఏమిటి అసలు? చాలా గొప్ప విషయం ఏమిటంటే, పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు ఆ ద్వైతవనంలో అక్షయ పాత్ర ఇచ్చి వాళ్ళ యొక్క పరువు ప్రతిష్టలు కాపాడింది సూర్యభగవానుడే. అలా ఇక్కడ ఈ మణిని కూడా శమంతుడికి ఇచ్చాడు. ఇది ఎటువంటి తత్ర నా మారీ నా దుర్భిక్షం నోపసర్గ భయం క్వచితు ఎత్ర ఆస్తే సమణి నిత్య అష్టభార సువర్ణద. ఎక్కడ ఈ మణి ఉంటుందో అక్కడ ఈతి బాధలు ఉండవు, అక్కడ ఏ విధమైన అనిష్టాలు ఉండవు, దుర్భిక్ష ఉండదు, ఏమీ ఉండదు. ప్రతిరోజు కూడా ఇది 8 బార్ల బంగారాన్ని ఇస్తుంది. బార్ అంటే ఎంతండి అన్నారు. బార్ అంటే 20 తులాలండి. 20 తులాలు 20 తులాలు ఎంతో మీరు లెక్కేసుకోండి. ఆ విధమైన బంగారాన్ని ప్రతిరోజు కూడా అది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చెప్పిన ఉపాఖ్యానం వినాయక చవితి నాడు అవశ్యంగా వినవలసినటువంటి ఉపాఖ్యానం ఇది. అక్కడ ఏ విధంగా చెప్పి అక్కడ ఆపేశారో అక్కడ ఆపేసిన తర్వాత ఇక్కడ ప్రారంభమవుతుంది. అక్కడ ఏం చెప్పారు వినాయక చవితి నాడు మనం పందుల్లో ఎక్కడనేది చూస్తూ ఉంటే శమంతకుడి ఉపాఖ్యానము అంటారు. అక్కడ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు సత్రాజిత్తు ధరించి వచ్చాడు కదా, అక్కడ ఏం చెప్తారంటే, ఇది కూడా పురాణంలో ఉన్న ఉపాఖ్యానమే. ఆ సత్రాజిత్తు కృష్ణ పరమాత్మ ఆయన ఈ మణి చాలా బాగుంది, నాకు ఇవ్వకూడదా, నాకు ఇవ్వు అని అడిగినట్టు. ఏమయ్యా, నేను ఇంత కష్టపడి తపస్సు చేసి సంపాదించాను, తపస్సు చేసి సంపాదించినటువంటిది ఇంత అమూల్యమైనటువంటి ఈ మణిని నీకు ఎట్లా ఇస్తా, నేను ఇవ్వను అని సత్రాజిత్తు చెప్పినట్టు అక్కడ ఉపాఖ్యానం అండి. చెప్పినట్టు సరే కృష్ణ పరమాత్మ మాట ఊరుకున్నాడు. ఈ సత్రాజిత్తు కాస్త ఆ మణిని తీసుకుని ఆయన ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకరోజు తన తమ్ముడైనటువంటి ప్రసేనుడు ఈ మణిని ధరించి అరణ్యాన్ని వేట నిమిత్తంగా వెళతాడు. ఎప్పుడు అరణ్యాన్ని వేట నిమిత్తంగా వెళ్ళాడో అక్కడ వాడిని సింహం చంపి, అదేదో మెళ్ళలో ఉన్నటువంటి ఎరుపు రంగుతో ఉన్న ఆ మణిని చూసి మాంసం ముద్ద అనుకొని సింహం చంపుతుంది. ఆ సింహాన్ని జంబూ కొంచెం అదే బల్లారం అంటే జాంబవంతుడు సంహారం చేస్తాడు. జాంబవంతుడు గుహలోకి వెళుతుంది ఈ మణి. ఇక్కడ విషయం ఏమిటంటే, ఆ రోజు త్రిలోక సంచారం చేస్తున్న నారదుల వారు ద్వారకు వచ్చి
కృష్ణ పరమాత్మతో ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడుతూ, అమ్మమ్మో ఇవాళ భాద్రపద శుద్ధ చవితి, సాయంకాలం చంద్రుడు చూడకూడదు, నీలాపనిందలు వస్తాయి, కాబట్టి నేను వెంటనే స్వర్గలోకానికి వెళ్ళిపోతాను, మా లోకానికి వెళ్ళిపోతాను అని నారద వారు బయలుదేరి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఇవాళ చంద్రుడు చూస్తే నీలాపనిందలు వస్తాయని నారదుల వారు చెప్పారో, దాన్ని ద్వారకంతా స్వామి చాటింపు వేయించాడు. ఇవాళ ఎవరో కూడా బయటికి రావద్దు, చంద్రుడిని చూడొద్దు, నీలాపనిందలు పడద్దు అని చేయించడం జరిగింది. కానీ పరమాత్మ ఆ రోజు గోగోష్ఠిలోకి వెళ్ళి, అంటే గోవులు ఉండేటువంటి ప్రాంతానికి, ఆ గోశాలకు వెళ్ళి ఆయన పాలు పితుకుతున్నట్టు, ఆ పాలల్లో చంద్రుడు ప్రతిబింబం పడినట్టు, ఆ ప్రతిబింబ దర్శనం చేత ఆయనకి ఇప్పుడు ప్రసేదుడు ఏదైతే ధరించి వెళ్ళి వాడు మృత్యువాత పడ్డాడో, వెంటనే ఒక పుకారు పుట్టించాడు సత్రాజిత్. ఏమనయ్యా అంటే, ఒకప్పుడు కుష్ఠుడు నన్ను శమతమ్మని అడిగాడు, అది నేను ఇవ్వలేదు, ఇవ్వకపోవడం వల్ల అది ఆయనే నా తమ్ముని చంపి ఏదో అపహరించి ఉంటాడు, దాన్ని కుష్ఠుడు నా శమతమ్మని అపహరించాడు అని ఒక పుకారు పుట్టించాడు. లోకం పలు కాకులు. అపవాదం సృష్టించడంలో అందరూ సిద్ధాస్తులు. దాంట్లో వాడు ప్రమేయం ఉందా, ప్రమేయం లేదా, తెలీదా ఏం లేదు. కాబట్టి కృష్ణ పరమాత్మ మీదే అపవాదులు వేసిన లోకం ఇది. మన మీద అపవాదులు లేకుండా ఉంటుందా? బాధపడితే ఎట్లాగండి? కృష్ణ పరమాత్మలాగా ఏ విధంగా అయితే ఆయన అపవాదం వేసినా ధైర్యంగా మహానుభావుడు ఆ అపవాదుని ఎలా తీర్చుకున్నాడో, మనం కూడా కాలం కోసం వేచి చూడమో, లేకపోతే దాన్ని పరిష్కారం చేసుకునే మార్గం ఉండే పరిష్కారం చేసుకోవాలి తప్ప అపవాదు పడిందని కుంగిపోకూడదు, కుషించిపోకూడదు, మనిషిలో బాధపడకూడదు. బాధపడితే అది అపవాదు పోదు, కుంగిపోతే పోదు. ఎందుకంటే కొంతమంది దానికే ఉంటారు. అన్న వేదం చెప్పింది, బాగా గుర్తుంచుకోండి. వేదం ఒక మాట అంది, ఏమిటంటే ఎవరైతే మన మీద ఒక అపవాదు వేస్తారో, ఎవరైతే మనల్ని అవమానపరుస్తారో, ఎవరైతే మనల్ని రకరకాలుగా వాళ్ళు మాటలతో హింసిస్తూ ఉంటారో, దాంట్లో ఆ విధమైన విధానంలో కనుక మనకి ఏ ప్రమేయం లేకపోతే అంటే దానికి మనకేం సంబంధం లేకపోతే, వాళ్ళు అన్న మాటలకు కానీ, లేదా అపవాదుకు కానీ, లేకపోతే వాళ్ళు అన్నటువంటి దేనికైనా మనకు సంబంధం లేకపోతే, వేదం చెప్పింది మాట ఏమిటయ్యా అంటే, ఈ వ్యక్తి తాలూకు, అంటే పడ్డవాడి వ్యక్తి తాలూకు జన్మజన్మాంతర పాపాలు ఉంటాయి కదా, ఆ పాపాలన్నీ కూడా నిరపరాధైనటువంటి, నిష్కారణంగా ఎవరి మీద అపవాదులు వేస్తారో, అపవాదు వేసినటువంటి ఆ అపవాదు అనుభవిస్తున్నటువంటి వ్యక్తి యొక్క జన్మజన్మాంతర పాపాలు ఏవైతే ఉంటారో ఆ పాపాల్లో వాడు భాగస్వాములు అవుతారు. దానివల్ల ఏమవుతుందంటే వీడికి కొంచెం పాపక్షయం అవుతుంది. కానీ లోకంలో మనం ఎంత గొప్పవాడు అంటే, మనల్ని పొగిడేవాళ్ళనేమో మెచ్చుకుంటూ ఉంటాం, మనం తిట్టేవాళ్ళనేమో మనం ద్వేషిస్తూ ఉంటాం. బాగా గుర్తించుకోండి, వాళ్ళ నుంచేనా మనం. ఎవరు మనల్ని సద్విమర్శ చేస్తారో, ఎవరు మనల్ని దూషిస్తారో, ఎవరు మనల్ని అవమానపరుస్తారో, ఎవరు మన జీవితాన్ని సర్వనాశన ప్రయత్నం చేస్తారో, వీళ్ళంతా మన శ్రేయోభిలాషులు. ఎందుకంటే కష్టం వస్తేనే కదా భగవంతుని తలుచుకోవడానికి ఒక కారణం అవుతుంది. లేదు మనకి దీంట్లో ఏది సంబంధం లేకపోతే అది అనుభవిస్తూ మనం ఏం చేస్తూ ఉంటామంటే జన్మజన్మాంతర పాపక్షయం చేసుకుంటాం. స్వతహాగా మన పాపక్షయం చేసుకునే తెలివితేటలు కానీ, సామర్థ్యం కానీ, మార్గం కానీ మనకు ఉండదు కదా. దాన్ని అనుభవిస్తూ ఏడుస్తూ దాన్ని ఆ పాపక్షయం చేసుకుంటాం. అన్ని లోకంలో తిట్టేవాళ్ళని చూసి మనం సంతోషించాలి, విమర్శించేవాళ్ళు చూసి సంతోషించాలి. వీడు అబ్బా నా పాపాన్ని పంచుకున్న నా భాగస్వామి అని. పొగిడేవాళ్ళు చూసి భయపడాలి. ఎందుకంటే మన పుణ్యాన్ని లాగేస్తారు వాళ్ళు. మన జన్మజన్మాంతం చేసిన పుణ్యాన్ని దాన్ని లాగేస్తారు. అందువల్ల ఎప్పుడు కూడా పొగిడేవాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. దుఃఖించేవాళ్ళని బాగా మనం సంతోషంగా వాళ్ళని మనం దగ్గరికి రానివ్వాలి. దీన్నే శ్రీమద్ భాగవతంలో ఈ పరీక్షిత్ మహారాజు ఒకరోజు అరణ్యం వేట కోసం వెళ్ళి బాగా దాహపడి శమిక మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఆయన సమాధిలో ఉంటే, ఆయన ఏమాత్రం కూడా ఆయన ఇతను ఎన్నిసార్లు పిలిచినా దాహంతో ఆకలితో ఎన్నిసార్లు పిలిచినా పలకపోయేటప్పుడు కోపం వచ్చి ఆ చనిపోయిన సర్పాన్ని మెళ్ళో వేస్తాడు. మెళ్ళో వేసి వచ్చేస్తే ఆయన కొడుకు శృంగి అనేటువంటి ఆయన కుమారుడు పరీక్షిత్ మహారాజు చెప్పిస్తాడు, వాడు 7వ రోజు తక్షణతో చనిపోవాలి అని. ఇక్కడ ప్రారంభం అదే కదా, రేపు వచ్చేది కూడా అదే కాబట్టి ప్రస్తుతమే మాట్లాడుతున్నాను. ఇక్కడ
అక్కడ శ్రీమద్ భాగవతాలు ఏం చెప్పారంటే, ఏమండి ఈ పరీక్షిత్ మహారాజ్ చాలా భాగవతోత్తముడు కదా, ఉత్తరాగర్భంలో పరశురాముడి చేత ప్రయోగించబడి అశ్వత్థాముడి చేత ద్రోణుడు కొడుకైన అశ్వత్థాముడి చేత ప్రయోగించబడిన ఏ బ్రహ్మాస్త్రం అయితే ఉందో ఆ బ్రహ్మాస్త్రం నిర్వీర్యమయ్యేంత వరకు కూడా పరమాత్మ గదని చక్రంలా తిప్పుతూ ఉత్తర గర్భంలోనే ఆ శిశువుని రక్షించాడు కదా. అటువంటి శిశువుచే రక్షించబడినటువంటి పరీక్షిత్తు మహాభాగవతోత్తముడు, అనేక యజ్ఞాగాదులు చేసినటువంటి వాడు, అసాధారణమైనటువంటి భక్తి ప్రపత్తులకు అయినటువంటి వాడు, పెద్దల యందు శాస్త్రాల యందు వేదాల యందు అటువంటి వాడికి ఈ చనిపోయిన సర్పం ఋషి మెళ్ళ వేయాలని బుద్ధి ఎందుకు ఆయనకి ఆ విధమైన ప్రత్యవాయం పాపం చేయాలనే సంకల్పం ఎందుకు వచ్చింది అంటే దీనికి అనేక విధ సమాధానాలు భవిష్యత్తులో చెప్తారు. ఇప్పుడు ఇక్కడ భాగవతం చెప్పిన సమాధానం ఏమిటాయి అంటే, తన చేత రక్షింపబడినటువంటి తన యందు భక్తిగా అయినటువంటి పరీక్షిత్తు కాలక్రమంలో ఏం చేస్తున్నాడు, సింహాసనం మీద, భార్యా బిడ్డల మీద, సంపదల మీద కాస్త ఆసక్తి చూపిస్తున్నట్ట. అంటే వైరాగ్యాన్ని పొందడానికి ప్రయత్నం చేయట్లేదు. అరేరే నా చేత ఉద్ధరించబడ్డాడు, నా చేత వీడు అనుగ్రహించబడ్డాడు, అటువంటి వాడు సాంసారిక విషయాలెందు పరిభ్రమిస్తున్నాడు, లౌకిక విషయాలెందు వాడు ఆసక్తిని చూపిస్తున్నాడు, భోగాల యందు లాలసత్వాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, వాడికి వైరాగ్యం రావట్లేదు. వైరాగ్యం రాకపోతే ఎలా నా సాయుధ్యాత్మకమైన నా స్థానాన్ని ఎలా పొందుతాడు, వీడు ఎలాగైనా సాయుధ్యాత్మక స్థానాన్ని నేను వీడికి ఇవ్వాలి, ఎలాగా అని ఆలోచించి ఆ సందర్భంలో భగవంతుడే పరీక్షిత్ మహారాజుకు హృదయంలోకి ప్రవేశించి ఆ చనిపోయిన సర్పాన్ని వాడి చేత వేయించాడని స్వయంగా వ్యాస భగవానుడు భాగవతంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే వాడు వైరాగ్యం రావడానికి, వాడు కుతుకుచ్చుడు కావడానికి, వాడు ఉద్ధరింపబడ్డానికి. చూసారా, భగవంతుడు మనం వచ్చిన కష్టం కానీ మనం చేసిన తప్పులు కానీ ఎందుకు చేస్తాడంటే ఆ సమయంలో భగవంతుడు మనం ఉద్ధరించాలనుకుంటాడు. ఎందుకంటే ఏదైనా తప్పు చేసినప్పుడు సర్పం వేసే ముందు పరీక్షిత్ మహారాజ్ ఏమనుకుంటాడంటే, ఈ బ్రాహ్మణ నిజంగా తపస్సు చేస్తున్నాడా, అది నటిస్తున్నాడా, నేను దేశం పరిపాలించి రాజును వచ్చాను కాబట్టి నన్ను గౌరవించాలని, లేదా నాకు సత్కారం చేయాలని, అది ఇష్టం లేక కళ్ళు మూసుకున్నాడా అని సందేహగ్రస్తమైన మాటలు మాట్లాడతాడు. అలా సర్పమేసి వచ్చేసిన తర్వాత హస్తినాపురిలో సభలో కూర్చుని, అరే ఎంత తప్పు చేశాను, ఆ బ్రాహ్మణ సమాధిలో ఉంటే నేను అనవసరంగా మెళ్ళో చనిపోయిన సర్పాన్ని వేశాను, ఎంత దుర్మార్గం చేశాను, ఎంత మహాపాపం చేశాను, నా పాప నిష్కృతి లేదు, నాకు ప్రాయశ్చిత్తం లేదు అని బాధపడుతూ చిన్నవాడైనటువంటి జనమేజుడికి యావద్రాజ్యాన్ని అప్పచెప్పి ఆయన గంగా తీరంలో ప్రాయోపవేశాన్ని సిద్ధపడతాడు. లోకంలో ఎవరమైనా మనం నిష్కృతి లేనటువంటి అసాధారణమైనటువంటి పాపాన్ని చేస్తే మనకి సత్పురుషుల దర్శనం కలగదు కదా, భగవద్ దర్శనం కలగదు కదా, భగవద్ ఉత్పాఖ్యానాన్ని వినేటువంటి భాగ్యం మనకి పట్టదు కదా. అలా ప్రాయోపవేశం చేస్తున్న పరీక్షిత్ మహారాజు యొక్క చరిత్ర అంతా విన్నటువంటి అక్కడున్న ఋషులంతమంది, అక్కడుండే ద్విజులు, ఋషులు, మహనీయులు, పెద్దలు అందరూ కూడా పరీక్షిత్ చూడడానికి వచ్చారు ఎంత కష్టం వచ్చింది అని. మరి అంతకాలంలో ఏకకాలంలో భరద్వాజు కావచ్చు, వశిష్ఠుడు కావచ్చు, విశ్వామిత్రుడు కావచ్చు, నారదుల వారు కావచ్చు, వ్యాసుల వారు కావచ్చు, వీళ్ళంతా కూడా వచ్చే గంగా తీరంలో ఉన్నారు. మరి ఎంతమంది సత్పురుషులు దర్శనం ఆయనకు ఆ సమయంలో కలిగిందంటే ఈయనకి స్వతహాగా కలిగిన బుద్ధి అయితే భగవత్ ప్రేరితమా? స్వతహాగా కలిగితే వాళ్ళంతా రారుగా. భగవంతుడు పరీక్షిత్తుని ఉద్ధరించాలనే కోరికతో ఆయన ఆ విధమైన భావన కలిగించాడు కాబట్టి అక్కడ అంతమంది దర్శనం అయింది. ఈ దర్శన భాగ్యం చేత దిగంబరుడైనటువంటి కౌపీనధారుడైనటువంటి శ్రీ సుఖమహర్షుల వారు రావడం జరిగింది. వారి ద్వారా మరి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే సుఖమహర్షుల వారినటువంటి మాధకుడు నేను మనం చెప్పుకున్న నందనందనుడు అంటారు భాగవతంలో. సుఖమహర్షుల వారిని నందనందనుడు అని వ్యాఖ్యానకర్తలు చెప్తారు.
అందువల్ల నందనందన పదవాచ్యమైనటువంటి సుఖమహర్షుల వారు మరి వచ్చి మరి అద్భుతమైనటువంటి ఆ భాగవత రసాన్నంతా కూడా ఆయన చేత పానం చేయించారే. నిజంగా కనుక బుద్ధిపూర్వకంగా వీడే దుర్మార్గ బుద్ధితో కనుక పరీక్షితు ఆ ఋషిమెళ్ళలో కనుక సర్పాన్ని వేస్తే ఇంత భాగ్యం వాడికి కలగదు కదా. అందువల్ల ప్రతి చెడులోనూ కూడా మంచి ఉంటుంది, ప్రతి దుర్మార్గంలోనూ కూడా మనం మంచిని అన్వేషణ చేస్తే మంచి మనకు లభిస్తుంది. ఆ విధమైన సంకల్పం మనకు ఎందుకు వచ్చింది అని మనం ఒకసారి మనం ఆలోచించుకుని పశ్చాత్తాపడితే భగవంతుడే మనకు ఆ ప్రత్యవాయం రాకుండా చూస్తాడు. అలాగా ఈ చెవిది చంద్రుడు చూసిన దోషం వల్ల కృష్ణ పరమాత్మకు కూడా ఆ శమంతమణి అపహరణ చేశాడు అనేటువంటి ఒక అపవాదు పడింది. ఆ అపవాదిని పరమాత్మ మరి దూరం చేసుకోవాలి కాబట్టి ఆయన ఏం చేశాడయ్యా అంటే ఇలాగ కొంతమందిని తన సైనికులు కొంతమందిని తీసుకుని ఆయన అరణ్యం మార్గం పట్టాడు. నాకు సంబంధం లేదు, కానీ నేనేదో వాడిని చంపేశానని చెప్తున్నారు, మరి అపవాదం తీర్చుకోవాలి అని స్వామి బయలుదేరాడు. బయలుదేరి కొంత దూరం వెళ్ళిన వెంటనే సత్రాజిత్ మహారాజు శవంలా పడి ఉన్నాడు. ఆ పక్కనే ఆయనకి సింహం వెళుతున్నట్టుగా నెత్తురుకాళ్ళు నెత్తురుతో ఉన్నటువంటి మరకలు కనపడ్డాయి. దాంతో కాస్త ముందుకు వెళ్ళాడు. గుహ ముందు ఆ సింహం కూడా చచ్చిపోయింది. ఆ సింహాన్ని చంపినటువంటి ఎవరో ఒక వ్యక్తి గుహలో ప్రవేశించినట్టుగా కూడా అతనికి వారికి కనపడడం జరిగింది. జాంబవాన్ వృక్షరాజో దృష్ట్వా మణిధరం హరిం హత్వాచతం విలద్వారి మణిం జగ్రాహ వీర్యవాన్. అక్కడే ఉన్నటువంటి జాంబవంతుడు, ఇక్కడ హరిం అంటే అర్థం సింహం, ఆ సింహాన్ని చంపి ఆయన ఆ మణిని కాస్త తీసుకెళ్ళి లోపల పెట్టుకున్నాడు. తన పిల్లవాడితో ఆర్జిస్తున్నాడు. ఆ పిల్లవాడు దాన్ని ఆడుకుంటూ ఉన్నాడు. అదేమో జాంబవంతుడి దగ్గర ఉంది. పరీక్ష సత్రాజిత్ మహారాజు ఏమో కుషుడు అపహరించాడు అన్నాడు. ఈ నీలాభనంద పోగొట్టుగా కుషుడు అరణ్యం పాలయ్యాడు. ఇది వ్యవస్థ అండి. ఇక్కడ మిగతా అంత కథ నేను సూక్ష్మంగా చెప్పాను. ప్రసన్నే అనాగతే చాత సత్రాజిత్ పర్యవతప్యత నజానేకేన నిహిత ప్రసేన మణిమిచ్చత. కాడెవరో నా కుమారుణ్ణి నా తమ్ముడిని ఎవరో చంపేసేశారు, వాడు చాలా కాలం రాలేదు. అథలోకోద్గీర్ణ కింవదంతి పురియభవతు కృష్ణే నిహిత నూనం ప్రసేను మణిలిప్సున. ఇత పూర్వం కృష్ణుడు మణి అడిగాడు, నేను మణి ఇవ్వకపోవడం నా తమ్ముడిని చంపి ఆ మణి కృష్ణుడే పట్టుకెళ్ళిపోయాడేమో. చూసారా ఎంతటి వాడికైనా ఎంత మాట వచ్చిందో. మనం ఎవరమండి కృష్ణుల్లో? ఏ పాటి వాడవండి మనం? ఎందుకండి ఎవరైనా అంటే మనం ఎందుకు అంత కంగారు పడాలి అనడం వాళ్ళ నైజం. మన కర్మ బాగుండలేదు, మనకు రోజులు బాగుండలేదు, మన గ్రహస్థితి బాగుండలేదు, ఆ మాట పడే యోగం వచ్చింది, దాంట్లో మన ప్రమేయం ఉంది. ఆ రకంగా అయినా అది ప్రక్షాళన అవుతుంది. లేదు దాంట్లో మన ప్రమేయం లేదు, ఇందా చెప్పినట్టుగా మన పూర్వజన్మలో ఉన్న పాపాలన్నీ వాళ్ళు భాగస్వాములు అవుతారు. ఇది కనుక అలవాటు చేసుకోగలిగితే సులభంగా వచ్చేది ఏం కాదు, అంత సులభంగా వచ్చేది ఏం కాదు. అలవాటు చేసుకోవాలి. ఈ అలవాటు చేసుకుంటే కక్షలు కార్పణ్యాలు ఉండవు, మానవమానాలు ఉండవు. అందుకని ద్వంద్వ సహిష్ణుత అంటుంది వేదాంతంలో. ఏమిటయ్యా అంటే శీతోష్ణాలు, మానవమానాలు, జయాపజయాలు రెండు అన్ని సమానంగా భావించాలి. ఇది ఎలా వస్తుందండి? ఇవి లేనివాడు ఎవడో వాడిని ఆశ్రయించాలి, ఇవి లేనివాడు ఎవడో పరమాత్మ అని ద్వంద్వం లేదు కదా ఆయనకి. అందుకని ఎప్పుడు మనం భగవంతుడిని ఆశ్రయించి ఉంటే ఇవాళ కాతే రేపు, లేకపోతే ఎల్లుండా, అయితే ఒక నెల, అయితే ఒక సంవత్సరం, లేదు ఈ జన్మ మరు జన్మ. మరి ఈ జన్మకు మనం ఏదో ఈ భాగవతనాలనే బుద్ధి పుట్టింది కదా, ఇది ఈ జన్మదా, ఏ జన్మ చేసిన కర్మమో ఇప్పుడు ఉద్బోధం అయింది. ఉద్బోధమై మన చేతి ఈ శ్రవణం చేయిస్తోంది. అలాగే మన జన్మాంతర కర్మలనే ఫలితానికి వచ్చినప్పుడు మనకు సత్పురుష సాంగత్యం కలుగుతుంది. ఆ సత్పురుష సాంగత్యం వల్ల మనం ఉద్ధరింపబడతాం. దాన్నే గుర్తించుకోవాలి తప్ప మళ్ళా ఇతరుల మీద నింద వేసుకుంటూ, ఇతరుల్ని దూషిస్తూ, ఇతరుల్ని అవమానపరుస్తూ మరొకంత ప్రత్యవాయాన్ని, మరికొంత పాపాన్ని మనం పెంచుకోకూడదు. అదే మన కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఎప్పుడైతే ఏ సంబంధం లేకుండా మణి ఎవరో బట్టుకెళితే తనకేం ఏదో ఉరిక మాట వరుసగా నాకు ఇస్తే బాగున్నాయ్యా అన్న ఉరిక మాట వరుసగా అన్నటువంటి దాన్ని మణిలిప్సునా కృష్ణేనా, ఆ కృష్ణుడికి ఆ మణి మీద మనసు పడిందండి, దాన్ని పొందాలని చెప్పి నా తమ్ముడు చంపేశాడు. చూశారు ఎంత మాట కృష్ణ పరమాత్మని ఎంత మాట అన్నారు. సతం సుశ్రావ కృష్ణోపి
దుర్యశ లిప్తమాత్మని. అప్పుడు వెండి అబ్బో ఎంత నాకు అపకీర్తి వచ్చిందయ్యా, ఎంత ఊరికే నోటు వరుస ఊరికి అనవసరంగా నేను అన్నాను అంటే ఎంత నాకు అపవాదం వచ్చింది, ఎలాగైనా తెలిసిన పోగొట్టుకోవాలి అనుకున్న పరమాత్మ అలా అరణ్యానికి వెళ్ళి అరణ్యంలో ఏం చేశాడయ్య అంటే మహానుభావుడు పరమాత్మ ఆ సింహం చనిపోయిన సింహాన్ని కూడా చూశాడు. అక్కడ నుంచి గుహలోకి ప్రవేశిస్తూ ఆయన ఏం చేశాడు, తిష్టత్వం యూయమత్రైవ యదాగమనం మమ ప్రవిశామి బిలం ఏతతు మణిహారక లబ్ధయే. తన వెనకాల కొంతమంది వచ్చారు కదండి, వచ్చిన వాళ్ళందరినీ కూడా బయట నుంచోమన్నాడు. మీరు ఇక్కడే ఉండండి, మీరు ఎవరు లోపల రావద్దు, నేను వెళతాను, ఏమిటో చూసుకుని వస్తాను, నేను వచ్చేందుకు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి తన వెనకాల వచ్చినటువంటి 50 మందిని ఆ గుహ బయట ఉంచి ఈయన మాత్రం గుహలోకి వెళ్ళాడు. వీళ్ళంతా బయట ఉంచారు. ఎప్పుడైతే అలా బయట నుంచున్నారో ఆ గుహలో కృష్ణ ఎత్ర జాంబవతో, అది జాంబవంతుడు యొక్క గుహ. ఆ వృక్షరాజుడు అయినటువంటి జాంబవంతుడు కృష్ణ మణిధరం, ఆ జాంబవంతుడు కొడుక్కి ఏం చేశాడు అంటే ఈ మణిని అలంకారంగా వాడిని ధరించమన్నాడు. ఆ రకమైనటువంటి ఆ మణిని ఎప్పుడైతే ఆ పిల్లవాడి మెళ్ళ ఉందో దాన్ని తీసుకోపోతూ ఉంటే మారోది కుమార అనే ఒక శ్లోకం కూడా ఉంటుందా, వినాయక చవితి నాడు చంద్రుని చూడకుండా ఉండడం కోసం ఆ శ్లోకం చెప్తే ఆ చంద్ర దర్శన దోషం పోతుంది అని మారోదీత్ కుమార అని చెప్పి కూడా ఒక శ్లోకం చెప్తూ ఉంటారు. ఆ పిల్లవాడు ఈ మణిని మెళ్ళలోని తీయగానే ఏడవడం ప్రారంభిస్తే అది విన్నటువంటి పక్కనే ఉన్న ఆయా యూధే జాంబవంతుడు చెప్తుంది. అప్పుడు జాంబవంతుడు యూధే స్వామినా సాకం హవిస్సం అహర్నిశం. జాంబవంతుడు ఎప్పుడు వాడండి, కృతయుగం వాడు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం. ఎలా ఉన్నాడండి ఇంతకాలం అంటే ఆయనకు ఆ గొప్పతనం ఉంది. అందుకని అంట రామాయణంలో కూడా అప్పుడు జాంబవం, ఎందుకంటే వామనావతారంలో పరమాత్మ విశ్వస్వరూపుడైనప్పుడు ఆ పరమాత్మని 3 సార్లు ప్రదక్షిణ చేసిన మహానుభావుడు జాంబవంతుడు. అందుకనే త్రేతాయుగం నేను వృద్ధుండైపోయి నేను ఇప్పుడు సముద్రం అవతలికి వెళ్ళగానే మళ్ళీ తిరిగి రాలేను నేను అని అక్కడ చెప్పడం జరుగుతుంది శ్రీమద్ రామాయణంలో. ఇక్కడ ఈ జాంబవంతుడు రాత్రింబగళ్ళు విశ్రాంతి లేకుండా పరమాత్మతో యుద్ధం చేస్తున్నాడు. ఎన్ని రోజులు యుద్ధం చేశాడంటే ఏవం త్రినవరాత్రంతు మహద్యుద్ధం అభూతయోహో, 3/9 అంటే 27 రోజులు వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది. 27 రోజులు స్వామి గుహలోనే ఉన్నాడు. ఇలా యుద్ధం జరుగుతూ ఉండగా ఇక్కడ ఏమైంది, భయంకర యుద్ధం జరుగుతోంది. కృష్ణాగం పరీక్షంతం తద్వారద్వారే పురోకస. కృష్ణుడు వస్తాడేమో అని చెప్పి బయట ఉన్న వాళ్ళంతా చూస్తూ ఉన్నారు. ఇలా బయట ఉన్న వాళ్ళు ఎన్ని రోజులు చూశారు, ద్వాదశాహం తతో భీత్యా ప్రతిజగ్ముహు నిజాలయం. ఇలా 12 రోజులు చూసి ఇంకా 12 రోజులైనా కృష్ణుడు రాలేదు, లోపల ఏమైనా ఆపద వచ్చిందేమో, వాడు మళ్ళీ ఏమైనా చంపేస్తాడేమో అని చెప్పి వీళ్ళు పరిగెత్తుకుంటూ ద్వారకు వచ్చేసారు. అందుకనే హరివంశులు ఎప్పుడో మాట అంటుంటాడు, మానుష్య బుద్ధి అని. మానవులు ఏమిటాయి అంటే వాళ్ళ చేతకాంది ఎవరికేం చేత కాదు అనుకుంటూ ఉంటారు. వాళ్ళు చేయలేరు, వాళ్ళ చేత కాదు. అలాగే భగవంతుడు కృష్ణ పరమాత్మ గోవర్ధన పర్వతం ఎత్తాడంటే అన్ని అబద్ధాలండి, వ్యాసుడు తప్పు రాశాడు. చిన్నపిల్లాడు గోవర్ధన పర్వతం ఎత్తాడు, మన చేత కాదు కాబట్టి ఆ మాట అంటూ ఉంటాం. దాన్ని మానుష్య బుద్ధి అని అనేక సందర్భాల్లో హరివంశంలో చెప్పడం జరుగుతుంది. అంటే మనిషి తన బుద్ధితో ఆలోచిస్తాడు తప్ప పరమాత్మ యొక్క మహిమని మహత్వాన్ని వాడు గుర్తించలేడు కదా, తెలియదు కదా, వాడికి ఎలా తెలుస్తుంది? తన బుద్ధి గోచరమయ్యేదే స్వల్ప విషయాలు, మీద అన్ని విషయాలు ఎలా తెలుస్తాయి వాడికి? అలా వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పరమాత్మకి ఆపద వచ్చింది అనుకుంటారు. ఎన్ని ఆపదలు తెచ్చాడండి పరమాత్మ వాళ్ళకి. ద్వారకావాసులు అంటే వాడు మధుర నుంచి వచ్చిన వాళ్లే కదా, రేపల్లె వ్రజంలో ఉన్న వాళ్లే కదా. మరి ఆ బాల్యాతు పూతనతో ప్రారంభించి ఎంతమంది అసుల సంహారం చేశాడు, కాళింది మర్దనం చేశాడు, అలాగే గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు, 17 సార్లు జరాసంధుడిని పరాజితుడిని చేశాడు. ఇంతటి వాడికి ఆపద వచ్చింది అనుకున్నారు. అదే వైష్ణవ మాయ. పరమాత్మ భక్తుల్ని ఎలా మాయ చేయాలో అలా మాయ చేస్తూ ఉంటాడు. వీళ్ళంతా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వెంటనే ఆ కథావృత్తాంతానంతా కూడా వసుదేవుడు చెప్పడం జరిగింది.
సత్రాచితం శపంతస్తే సర్వే శోకాకులాభృషం. ఇందా చెప్పానుగా నేను, మనకు ఆపద వస్తే పక్కవాడు వల్ల వచ్చింది అనుకుంటూ ఉంటాం. అది మానవ సహజం, మానవ సహజం అంటే అది. అలా ఇక్కడ ఏమైంది, కృష్ణుడు కనపడకుండా పోవడానికి సత్రాజిత్తే కారణం, వాడు పరమ దుర్మార్గుడు అని పరనింద ప్రారంభించారు, సత్రాజిత్ నింద ప్రారంభించారు వీళ్ళంతా కూడా. ఇలా జరుగుతూ ఉండగా ఈ విధమైనటువంటి వార్తని వసుదేవుడు విన్నాడు. అరే ఎంత కష్టం వచ్చింది నా పిల్లవాడికి, ఎంత బాధ వచ్చింది, ఎట్లా వీడిని ఎలా నేను నా పిల్లవాడిని నేను చూడాలి, ఎలా నా పిల్లవాడు నాకు ప్రత్యక్షం అవుతాడని ఆలోచిస్తూ ఉండగా అథాజాగ భగవాన్ దేవర్షి బ్రహ్మలోకత ఉత్థాయితం ప్రణమ్యాసు వసుదేవు అభ్యపూజయతు. ఎప్పుడు ఎక్కడ ఎవరికి అవసరమో అప్పుడు అక్కడికి వచ్చేస్తాడు నారదుల వారు. ఎప్పుడైతే నేను ఆలోచిస్తున్నాడు నారదుల వారు వచ్చారు బ్రహ్మలోకం నుంచి. నారదో అనామయం తుష్ట్వా వసుదేవం మహామతిం పప్రచ్ఛ యదుశ్రేష్టం కిం చింతయసి తద్వద. కృష్ణుడు నారదుల వారు వచ్చారు, ద్వారక్కి స్వాగతం పలికాడు, అది సత్కారం చేశాడు, అంతా బాగానే ఉంది. అన్యమనస్కంగా ఉన్నాడు వసుదేవుడు. అన్యమనస్కంగా ఉన్న వసుదేవుణ్ణి నారదుల వారు ఏంటి నాయన, ఏంటి అలా ఉన్నా అన్యమనస్కంగా ఉన్నా ఏమిటి, మనసు ఏమిటి నీకు స్థిమితంగా లేదు, నువ్వు చాలా బాధపడుతున్నావు, కారణం ఏమిటి, ఏమనుకుంటున్నావు, ఏమై ఉంటుంది అని అడిగారు. నారదవారు ఎప్పుడైతే అడిగారో అది అడగంగానే వసుదేవుడు చెప్తున్నాడు, పుత్ర మీ అతిప్రియ కృష్ణ ప్రసేన అన్వేషణాయతు పౌరై సాకం వనం గత్వా నిహితం తం తదైక్షత ప్రసేన ఘాతకం దృష్ట్వా బిలద్వారే మృతం హరిం ద్వారి పౌరాన్ అధిష్టాప్య బిలాంతర్గతవాన్ స్వయం బహవః దివసాః యాతాః నాతి అద్యాపి మే సుతః అత శోచయామి తద్బ్రూహి ఏన లప్సే సుతం మునే. అయ్యా, మా పిల్లవాడి మీద నిష్కారణంగా సత్రాజిత్ అనేటువంటి వ్యక్తి ఒక నీలాపనింద వేశాడండి. ఆ నీలాపనిందను తీర్చుకోవడం కోసం ద్వారకావాసు కొంతమంది కలిసి కృష్ణ పరమాత్మ అబ్బాయి అరణ్యానికి వెళ్ళాడు. అలా వెళుతూ ఉంటే వాడికి ఒక చోట ప్రసేనుడి శవం కనపడిందట. ఇంకొంచెం ముందుకు వెళితే చనిపోయిన సింహం కనపడిందట. ఆ సింహాన్ని చంపి గుహలోకి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరో తెలియదు. ఆ గుహలోకి వెళ్ళి ఆ వ్యక్తిని ఎవరో తెలుసు, ఆ మణిని పట్టుకొస్తానని లోపలికి వెళ్ళాట మా అబ్బాయి. ఇవాళకి 27 రోజులయ్యింది, అదే 12 రోజులైంది. వాళ్ళు వచ్చినప్పుడు 12 రోజులైంది. 12 రోజులైనా కూడా మా అబ్బాయి జాడ తెలియట్లేదు, వాడు ఎప్పుడు వస్తాడో తెలియట్లేదు, ఏమయ్యాడో తెలియట్లేదు. వాడు మా అబ్బాయి జాడ తెలిసి మళ్ళా నా పుత్రుడి యొక్క ముఖార విందాన్ని చూసే భాగ్యం కలగడానికి కావలసిన మార్గం ఏమైనా ఉంటే చెప్పండి, ఆ మార్గోపదేశం చెయ్యండి. ఏ వ్రతమో, ఏ పూజో, ఏ జపమో, ఏ తపమో నేను ఉపదేశం చేయండి, చేస్తాను అని అడగడం జరిగింది. పూర్వం నేను చెప్పాను, వినాయక చవితి వ్రతకల్పంలో శమంతముని తెచ్చి సత్రాజిత్కి అప్పచెప్పాడని. ఈ సత్రాజికి అప్పచెప్పడం తర్వాత విషయం. ఈ శమంతముని తీసుకుని కృష్ణ పరమాత్మ జాంబోదురు గుహలోకి వెళ్ళి ఆయన 12 రోజులైనా కూడా వెలుపలకు రాకపోయేటప్పటికీ ఆ ద్వారం దగ్గర ఉన్నటువంటి వీళ్ళంతా భయపడి వసుదేవుడు చెప్తే, వసుదేవుడు ఇప్పుడు ఇక్కడ నా పుత్రముఖాన్ని చూడడానికి కావలసినటువంటి ఉపాయాలు ఏమిటి అని నారదుల వారు యాదృచ్ఛికంగా వచ్చినటువంటి దేవర్షి నారదుల వారిని ప్రశ్నిస్తున్నాడు. అంటే అక్కడ ఉపాఖ్యానం వేరు, ఇక్కడ మధ్యలో ఉండేటువంటి చిన్న ఉపాఖ్యానం. వెంటనే నారదవాచ పుత్రప్రాప్తై ఎదురుశ్రేష్ట దేవీం ఆరాధయాంబికాం తస్యాహ ఆరాధనేనైవ సజ్జా శ్రేయోహి అవాప్స్యసి. నాయనా, ఇక్కడ నువ్వు నీ పుత్రుడిని మళ్ళా చూడాలనుకుంటే నువ్వు అమ్మవారిని పూజించాలరా. దేవీం ఆరాధే అంబికాం, అంబిక అమ్మవారిని కనుక ఆరాధన చేసినట్లయితే ఆ అంబిక ఆరాధన చేత నువ్వు ఖచ్చితంగా నీ పిల్లవాడి ముఖారవిందాన్ని చూడడం జరుగుతుంది. ఆ విధంగా
అమ్మవారిని ఆరాధన చెయ్యి అని చెప్పడం జరిగింది. అది విన్న వసుదేవుడు అంటున్నాడు, వసుదేవవాచ భగవన్ కాహిసాదేవి కిం ప్రభావా మహేశ్వరి కథం ఆరాధనం తస్యాహ దేవర్షే కృపయావద. మీరు చెప్పిన అమ్మవారి యొక్క స్వరూపం ఏమిటండి, ఆవిడ ప్రభావం ఏమిటండి, ఆవిడ శక్తి సామర్థ్యాలు ఏమిటండి, ఆవిడ ఏ విధంగా లోకాలను అనుగ్రహిస్తుంది, ఆ విధంగా యావలోకాల్ని అనుగ్రహించేటువంటి ఆ పరదేవత కథం ఆరాధనం, ఎలా ఆవిడ్ని పూజించాలి, ఈ విధానంతా కూడా నాకు చెప్పండి, మీరు తప్ప నాకెవరు ఇక్కడ చెప్పేవాళ్ళు లేరు అని ప్రశ్న వేస్తే ఆ మాట ఉన్నటువంటి మహానుభావుడు నారదుల వారు నారదవాచ వసుదేవ మహాభాగాసుడు సంక్షేపతో మమ. అయ్యా, నువ్వు అడిగిన ప్రశ్నలు చాలా పెద్దవి. ఆవిడెవరు, ఆవిడ ప్రభావం ఏమిటి, ఆవిడ మహాత్మ్యం ఏమిటి, ఆవిడ ఎలా అనుగ్రహిస్తుంది, నేను ఇక్కడ 1000 సంవత్సరాలు కూర్చుని చెప్పినా, లేదా ఆదిశేషుడు తన 1000 ముఖాలతో ఆ పరదేవత యొక్క చరిత్రంతా చెప్పడం ప్రారంభించిన ఈ 4 యుగాలు సరిపోదు, సాధ్యం కాదు. అందువల్ల సంక్షేపత ఏదో కొంత నీకు సంక్షేపంగా ఆ పరదేవత యొక్క చరిత్ర చెప్తాము. దేవ్యాహ మహాత్మ్యం అతులం కోవక్తం విస్తరాక్షమ. విస్తరంగా ఎవరు ఆవిడ యొక్క మహాత్మ్యాన్ని చెప్పలేరు, సంక్షేపంగా నేను చెప్తాను అంటూ యాసా భగవతీ నిత్య సచ్చిదానంద రూపిణి పరతరాదేవి యయా వ్యాప్తమిదం జగత్తు. నాయన, భగవతిగా పిలువబడుతున్నట్టు ఏ పరదేవత అయితుందో నిత్య అంటే ఆవిడకి నాశనం లేదు. శాస్త్రం ఏం చెప్తుందంటే ధ్వంస అప్రతియోగిని అంటే నాశనం లేనటువంటిది. సచిదానంద స్వరూపిణి, సతు చితు ఆనంద స్వరూపిణి. పరతర ఏదైతే పరం అనుకుంటున్నావో ఆ పరానికి పైన ఉండేటువంటిది అంటే నిర్గుణం. ముగ్గురమ్మలకు మూలపుటంబా అని మీరు ఏదైతే తెలుగు పద్యంలో చెప్తూ ఉంటారో ఆ ముగ్గురమ్మలకి పైన ఉండేటువంటి ఆమె మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఈ పైన ఉండేటువంటి మహాత్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, మహాకామేశ్వరాంకస్థిత మహాకామేశ్వరి అని కూడా చెప్పాలి. ఆ మాటే చెప్పాలి ఇక్కడ. ఆ వ్యవహారం వ్యాప్తమిదం జగత్తు, మొత్తం కూడా ఆవిడ ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉంది. యదారాధనత బ్రహ్మ సృజతీదం చరాచరం. అయినా జాగ్రత్తగా వినండి జయసుదేవా, ఎవరి యొక్క అనుగ్రహం చేత బ్రహ్మగారు సృష్టిస్తున్నాడో, ఎవరి అనుగ్రహం చేత సృష్టిపడిన ప్రపంచానంతా పరిపాలన చేస్తున్నాడో, ఎవరి అనుగ్రహం చేత ఈ సృష్టించే పరిపాలన చేస్తున్నటువంటి జగత్తునంతా కూడా ఈశ్వరుడు లయం చేస్తున్నాడో, సృష్టి స్థితిలయాల్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి ప్రసాదించినటువంటి మహాతల్లి. అంతేకాకుండా విష్ణు యొక్క నాభికమల్లోంచి ఆవిర్భవించిన మధుగడ్డబలైతే ఉన్నారో ఆ మధుగడ్డబల్ని సంహారం చేయడం కోసం విష్ణువుకి సహకారం చేసినటువంటి పరదేవత నాయన ఆవిడ. అటువంటి మహాతల్లి. విష్ణుర్యత్ కృపయా విశ్వం బిభర్తి భగవాన్ ఇదం రుద్ర సంహరతే యస్యాః కృపయా అంగ నిరీక్షణాత్ సంసార బంధ హేతుర్యా శైవ ముక్తి ప్రదాయిని. కాబట్టి అటువంటి పరదేవత సమస్త సంసార బంధాల హేతుభూతమైన విషయాలన్నీ దూరం చేసి ముక్తిని ప్రసాదిస్తుంది. సా విద్య పరమాదేవి శైవ సర్వేశ్వరేశ్వరి. ఆవిడ్నే విద్యాస్వరూపం అంటారు, సర్వేశ్వర స్వరూపం అంటారు. ఈవిడ్ని నవరాత్ర విధానంతో నువ్వు పూజించి 9 రోజులు నవాహ్నిక దీక్షతో శ్రీమద్ భాగవత శ్రవణం చేస్తే యస్య శ్రవణ మాత్రేణ సద్య పుత్రం అవాప్స్యసి. ఆ కేవలం ఆ భాగవత శ్రవణ మాత్రం దేవీ భాగవత శ్రవణ మాత్రం చేతనే నువ్వు ఖచ్చితంగా నీ పిల్లవాడిని నువ్వు పొందగలుగుతావు. ముక్తిర్ముక్తిరికి దూరస్థ పడతాం శృణ్వతాం నృణాం. ఎవరైతే భాగవతాన్ని వింటారో, ఎవరైతే భాగవత చదువుతారో వీళ్ళకందరూ కూడా భుక్తి ముక్తి రెండూ కూడా చాలా దగ్గరలో ఉంటాయి అంటూ మహానుభావుడైన నారదుల వారు
ఏం చేస్తే తన పిల్లవాడు యొక్క ముఖారం దర్శనం అవుతుందో ఉపాయం చెప్పారు. ఇప్పుడు ఎక్కడ ఎవరిని ఎత్తుక్కుంటాడు? ఎవరి వల్ల సాధ్యం అవుతుంది ఇప్పుడు ఇదంతా కూడా? ఇప్పుడు వసుదేవుడు అడుగుతాడు, భగవన్ తవ వాక్యేన సంస్కృతం ఉత్తమాత్మన శ్రూయతాం చ వక్ష్యామి దేవి మహాత్మ్య సంభవం పురా నభోగిరా కంస దేవి దేవకి అష్టగర్భత జ్ఞాత్వా ఆత్మృత్యం పాప మాం సభార్యం ఎనుడద్భియా కారాగారే అవసం దేవక్యా సహ భార్యయా జాతం సమోధీత్ పుత్రం కంసోపాపకృతం. అయ్యా, ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఒక విషయం గుర్తొస్తోందండి. మాకు వివాహమైన కొత్తల్లో ఆకాశంలో ఒక అదృశ్య వాక్కు, అరే కంస, భాగవతంలో కూడా చాలా అద్భుతమైన ఉపాఖ్యానం. ఏదో చాలా నువ్వు వేడుగ్గా, ఎంతో ప్రేమగా, ఎంతో ఆప్యాయుతంగా నీ సోదరి వివాహం చేస్తున్నావు. ఆమె 8వ గర్భంలో పుట్టేవాడు నీకు శత్రువు, నిన్ను సంహారం చేస్తాడు. నిన్ను సంహారించి శత్రు ఆవిర్భావం చెందేటువంటి నీ శత్రురూపమైన నీ భార్యకి, నీ సోదరికి నువ్వు ఎంత వైభవంగా వివాహం చేస్తున్నావరా? నీ అంత అవివేకి ఎవరైనా ఉన్నారా అని మాట్లాడడం జరిగింది. అప్పుడు ఆయన ఏం చేశాడయ్యా అంటే, ఈ షట్పుత్రా నీతాస్తే తదా శోకాకులాభృషం అథపత్య దేవకీ దేవి నందన్ నక్తం దివం అనందిత. సరే అంటే భాగవతంలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మిగతా అంత చెప్పకుండా ఇలా నా 6 కుమారులు వాడు చంపేయడం జరిగింది. ఆ తర్వాత ఆమె చాలా బాధపడుతూ, చాలా దుఃఖిస్తూ, ఏమండి మరి ఇప్పుడు పుట్టబోయే పిల్లలైనా మనం ఎలా రక్షించుకోవాలి? మనకి వంశోద్ధారం లేకపోతే కష్టం, మన దేశ పరిపాలన చేసేవాళ్ళు లేకుండా పోతారు, ఎట్లా ఉపాయం ఏమిటని అడిగితే, తదాహం గర్గమాహూయ మునిం నత్వా విపూజ్య చ నివేద్య దేవకీ దుఃఖం అవోచం పుత్రకామ్యయ భగవాన్ కరుణా సన్నిధ ఖండా సింధు యాదవానాం గురుర్భవాన్ యుష్మతు పుత్ర సంప్రాప్తి సాధనం వదమే మునే తతో గర్గ ప్రసన్నాత్మ మాం వాచయానిది. ఈ గర్గుడు మా వంశ పురోహితుడు, ఆయన నేను ప్రాధేయపడ్డాను. అయ్యా, దేవకీదేవి 6 పిల్లలు పోగొట్టును ఏడుస్తోంది, ఈ 7వ పిల్లవాడైనా బతికేట్టుగా మీరు అనుగ్రహించండి. మా వంశానికి, అంటే మా యదు వంశానికి మీరే గురువులు, మీరు తప్ప ఎవరు లేరు, కాబట్టి మమ్మల్ని అనుగ్రహించి ఈ పిల్లలు బతికే విధమైన ఉపాయాన్ని చెప్పండి అడగడం జరిగింది. అప్పుడు గర్గులు వారు, వసుదేవ మహాభాగ శృణుత సాధనం పరం యా భగవతీ దుర్గా భక్త దుర్గార్తిహారిణి ఆరాధర్యాణి. అప్పుడు కూడా ఆ 2 పిల్లల్ని రక్షించుకోవడానికి నేను పరదేవత, దుర్గాస్వరూపమైన పరదేవతని ఆరాధన చేయడం జరిగింది. సరసాల్లో దుర్గా అన్న, అంబిక అన్న, ఎవరన్నా ఉన్నా అవి నామాంతరాలు తప్ప స్వరూపం ఒకటే. అలా చెప్పడం, వారే అప్పుడు చెప్పడం జరిగింది. ఆ విధమైన పరదేవతానుగ్రహం చేత ఆవిడ ఉపాసన చేయడం చేత, ఇది భాగవతంలో చాలా పెద్ద కథ అండి, అందుకని ఆ కథని ఇక్కడ చెప్పట్లేదు, ఇది చాలాసేపు పడుతుంది. ఈవిడే మళ్ళా యోగమాయిగా పుట్టిందని, ఈవిడే మళ్ళా సుభద్ర అని అక్కడ ఉపాఖ్యానం వేరు. ఈ దుర్గా అని ఆయన చెప్పారు. యదారాధన సర్వే సర్వాన్ కామాన్ ఆప్నుయు నకించి దుర్లభంలోకి దుర్గార్చనతాం రుణాం. ఎవరైతే ఆ పరదేవ దుర్గని అనుష్ఠానం చేసిన దుర్లభం లేదు, వాళ్ళకి అన్నీ పొందుతారు వాళ్ళు అని చెప్పడం జరిగింది. యుక్తుక్తోం తదా యుక్త సభార్య మునిపొంగవం ప్రణమ్య పర్యాభక్త ప్రావోచం హితాంజలి. ఆ రకంగా నమస్కరించి మళ్ళా వాళ్ళు చెప్పాను. యజ్ఞస్తి భగవన్ ప్రీతి మైతే కరుణాని తథా గురో పదర్థేత్వం సమారాధే చండికాం. ఏమండి, ప్రస్తుతానికి సరసాల్లో ఉన్నాము, ఇక్కడ అమ్మవారిని పూజ చేయడం అంటే మాకు అసాధ్యం, ఎందుకంటే వాడు చాలా పెద్ద శత్రువు, వాడు మాకు. మా ప్రతినిధిగా మీరే అమ్మవారిని పూజ చేయండి అని అడగడం జరిగింది. అలా నేను అడిగినప్పుడు నిరుద్ధ కంసుగురి అహం నకించిత్ కర్తుముత్సహే అతస్త్వమేవ దుఃఖాబ్దే మాముద్ధర మహామతి. ఇప్పుడు మేము బందీలే ఉన్నాం, కంసుడి బందీలే ఉన్నాం కాబట్టి మేము ఏ ప్రయత్నం చేయలేము, మమ్మల్ని మీరే ఉద్ధరించండి అని. ఇత్యుక్తస్తు మయా ప్రీత ప్రోవాచ మునిపుంగవ
వసుదేవ తవా ప్రీత్య కరిష్యామి తంతవ అని చెప్పి అప్పుడు వెళ్ళి మా గురువు గారు ఆ పరదేవత యొక్క అనుగ్రహాన్ని మాకు కలిగించడం కోసం వారే భక్తి శ్రద్ధలతో ఎంతో అద్భుతంగా వాళ్ళు ఆయన అర్చన చేయడం వల్ల ఆ భూభారణార్థాయ మయా సంప్రేరితో హరి వసుదేవ దేవక్యాం స్వాంశేన అవతిరశ్యతి. ఈ విధమైనటువంటి అర్చన చేయడం వల్ల స్వయంగా ఆ పరదేవతే నేనే భూమి యొక్క భారాన్ని తగ్గించడం కోసం దేవకీ గర్భాన్న పుట్టబోతున్నాను. కంసబీత్య తమాదాయ బాలం అనకదుందుభి ప్రాపయిష్యతి సద్యస్తు గోకులే నందవేశ్మని. ఈ రకంగా శరసాల్లో పుట్టినటువంటి నన్ను నువ్వు తీసుకెళ్లి ఆ గోకులంలో నందుడింట్లో పెట్టండి కంసుడు భయించేత. యశోద తనయాం నీత్వా సుగృహే కంసభూభృజే దాసత్యత తాం హంతుం కంస ఆక్షిప్తిక్షతౌ. కాబట్టి అక్కడ యశోదా గర్భంలో పుట్టినటువంటి స్త్రీని తెచ్చి ఇక్కడ ఉంచి పెట్టి తర్వాత జరుగుతుంది అని ఆవిడ చెప్పడం జరిగింది. ఆ విధంగా మేమంతా కూడా అక్కడ ఆ విధంగా చేసి ఆ విధమైనటువంటి తదారభ్య పరంజాని దేవి మహాత్మ్యముత్తం అధునాన్ దేవర్షి సుతంతవ ముఖాంబుజం. ఈ రకంగా ఇతపూర్వం అమ్మవారిని ఆరాధన చేసి నేను సంకర్షుణ్ణి అలాగే వాసుదేవ సంచితమైన కృష్ణుణ్ణి నేను పిల్లలుగా పొందాను. నేను ప్రత్యక్షంగా చేయకపోయినా కూడా నా మీద అనుగ్రహంతో ఆవిడ నన్ను నా వంశాన్ని ఉద్ధరించింది. ఇప్పుడు మళ్ళా నేను మీ ద్వారా వింటున్నాను. అత భాగవతం దేవ్యా త్వమేవ శ్రావయ ప్రభో మద్భాగ్యాయ దేవర్షి సంప్రాప్తు దుయానిదే. నేను అప్పుడు అమ్మవారిని అర్చన మా గురువు గారి ద్వారా చేయించాను. ఇప్పుడు మీరు నాకు స్వయంగా మీరు దైవాత్వం లభించారు కాబట్టి మీరే నాకు ఆ భాగవతాన్ని వినిపించి నా ఈ దుఃఖం నుంచి నన్ను బయటపడేయండి అని అడగడం జరిగింది వసుదేవుడు అంటూ సూతులు వారు సౌను కాల్చి తథా కథా విఘ్నవిగార్థం ద్విజాహ జేపు నవాక్షరం మార్కండేయ పురాణోక్తం పటే పేటు దేవ్యా స్తవం తథా. ఈ విధమైన దేవీ భాగవతాన్ని 9 రోజులు వినే క్రమంలో చండీ జపం చెయ్యాలి, సప్తతి పారాయణం చెయ్యాలి. ఇవన్నీ కూడా చేస్తూ ఆ ప్రథమ స్కందాదారభ్య నారదముఖోద్గతం శుశ్రావ వసుదేవశ్చ భక్త్యా భాగవతామృతం. ఆ రోజు నుంచి ప్రథమ స్కంద నారదుల వారి ద్వారా ప్రథమ స్కంద నుంచి 12వ స్కంద వరకు కూడా 9 రోజులు ఆ కథనంతా కూడా పూర్తి చేసి ఆ చెప్పినటువంటి వాచకుడికి చేతనైనంతటువంటి ఆయనకి సత్కారాలు చేసి ప్రసన్న పూజయామ వసుదేవ మహామనాహ. ఆ కథంతా కూడా పూర్తి చేసి అమ్మవారు అర్చన చేసి చెప్పినటువంటి వ్యక్తి కూడా చాలా గౌరవంగా ఆయనకి ఇవ్వాల్సినటువంటి కూడా ఇచ్చి అదత్ర జలశాంత కృష్ణ జాంబవతో మృదే కృష్ణముష్టి వినిష్పాత శతాంగ జాంబవానభూత్. ఎప్పుడైతే వసుదేవుడు భాగవతాన్ని విని ఆ చేయవలసినటువంటి ఉత్తర క్రియలన్నీ కూడా పూర్తి చేసి ఆ వాచకుడికి సన్మానం చేసి గురువుకి సన్మానం చేసి అమ్మవారిని పూజించి అలా కూర్చున్నాడో తక్షణం 27 రోజులు యుద్ధం చేస్తున్న జాంబవంతుడి ఒంట్లో శక్తి నశించింది. ఏ కృష్ణుడితో పోరాడే శక్తి ఆయనకి లేదు జాంబవంతుడికి. ఎప్పుడైతే అది లేదో త్రేతాయుగంలో కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు. వాళ్ళలో జాంబవంతుడు తెలివి తక్కువవాడు. నీకు ఏ వరం కావాలో కోరుకోనాయనా, నాకు చాలా సహాయం చేశావు, సేతు నిర్మాణం లంకకు వచ్చి రావణ సంహారం చేసి సీతని నేను పొందడానికి నాకు చాలా సహాయం చేసావు జాంబవాన్, నీకు ఏ వరం కావాలో కోరుకుంటే నీతో మల్ల యుద్ధం చేద్దామని కోరుకుంది అంటాడు. ఎవడైనా మోక్షాన్ని అడుగుతాడు, లేకపోతే జ్ఞానాన్ని అడుగుతాడు, ఏదో అడుగుతాడు. అంటే నా భుజబలం బాగా ఉంది, నీతో నేను మల్ల యుద్ధం చేస్తే చెయ్యాలని కోరికగా ఉంది, మల్ల యుద్ధం చేసేటువంటి వరం ఇవ్వండి. నాయన నీకు అది ఈ జన్మలో సిద్ధించదు, నేను ద్వాపర యుగంలో కుష్ఠుడుగా పుడతాను, అప్పుడు నువ్వు అనుకున్న కోరిక అక్కడ నెరవేరుతుంది అని వరం ఇవ్వడం జరుగుతుంది. ఇదేం గుర్తు లేదు, ఎందుకంటే జాంబవంతుడు కృష్ణుడు చూడ ధనుర్ధారైన రాముడు చూశాడు తప్ప నెమలి పెంచము చేతిలో వేణు ఉన్నటువంటి ఈ రూపాన్ని చూడలేదు కదా, అందువల్ల ఆ స్మృతి ఏం లేదు. కానీ ఎప్పుడైతే కృష్ణుడు పిడిగిలు బిగించి ఒక్క గుద్దు గుద్దాడో త్రేతాయుగం గుర్తొచ్చింది జాంబవంతుడికి. గుర్తొచ్చి ఏమైంది,
అథ ఆగత స్మృతి సోపి భగవంతం ప్రణమ్య చ ఉవాచ పరమాభక్త్యా స్వాపరాధం క్షమాపయన్. స్వామి, అయ్యయ్యో, నువ్వు త్రేతాయుగంలో ఉండేటువంటి సర్వేశ్వరుడు అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభువి, అక్కడ తెలుగు తక్కువతనంగా నీతో నేను మల్ల యుద్ధాన్ని కోరుకున్నాను, నువ్వు ప్రసాదించావు, నీ దెబ్బ వల్ల నాకు తెలిసింది, గుర్తొచ్చింది, నువ్వు రాముడివి అని నమస్కారం చేసి, జ్ఞాతోసి రఘోర్యస్త్వం యద్రోషాత్ సన్ సరితాంపతి క్షోభం జగామలంకాచ రావణ సానుగోహత. నాకు తెలిసిందయ్యా, నువ్వు రాముడివి, నిన్ను చూడంగానే సముద్రంలోకి పోయాడు, లంక నాశనం అయిపోయింది, రావణాలు చనిపోయాడు, అంతటి వాడివయ్యాను. ఒక్క దెబ్బ కొడితే గుర్తురాలే, అన్ని దెబ్బ కొట్టాలి. ఆ దెబ్బ కొడితేనే ఎవరికైనా ఏదైనా గుర్తొస్తుంది. జ్ఞాతోసి అన్నాడు. సయేవాసి భగవాన్ కృష్ణ మద్దోర్యాత్మం క్షమస్వ ప్రభు. ఆ కృష్ణుడు, ఆ రాముడు ఈ కృష్ణుడు. అప్పుడు నా దుర్మార్గాన్ని క్షమించు స్వామి, నేను చాలా తప్పు చేశాను అని క్షమాపణ కోరతాడు. క్షమాపణ ఏం చేస్తాడు? సుత్వా జాంబవతో వాచం అబ్రవీ జగదీశ్వర మణియేతోరిహ ప్రాప్త వయం వృక్షపతే విలం. నీ గుహలోకి నేను ఎందుకు వచ్చానంటే శమంతమణి కోసం వచ్చాను, నీ కొడుకుని మెడలో నేను దొంగిలించానని చెప్పి లోకంలో చాలా అపవాదం ఏర్పడింది, నాకు అపవాదం పోగొట్టుకోవడానికి వచ్చాను, అది ఇస్తే తీసుకెళ్ళిపోతాను అన్నాడు. వృక్షరాజస్తత ప్రీత్య కన్యాన్ జాంబవతీ నిజాం. అప్పుడు ఏం చేశాడు ఆయన? ఆ మణితో పాటు తన కుమార్తె అయినటువంటి జాంబవతిని కూడా ఇచ్చి సగౌరవంగా సలాంఛనంగా స్వామిని దదో కృష్ణాయ సంపూజ్య సమంతమణిం తథా. వసుదేవుడు దేవీ భాగవతి ఉన్న మాహాత్మ్యం చేత జాంబవంతుడి శక్తి తగ్గడం, ఆయనకి పూర్వజన్మ స్మృతి రావడం, వెంటనే చేసిన తప్పుకి క్షమాపణ కోరడం, క్షమాపణ కోరి ఆ సమంతకమణితో పాటు తన కుమార్తె అయిన జాంబవతిని కూడా ఇచ్చి నమస్కారితాం సతాం పత్నిం సమాదాయ మణిగంఠే దదాదు అభిమంత్ర్య తర్కిరాజంచ ప్రతస్థే ద్వారకాం ప్రతి. కథా సమాప్తి దివసే వసుదేవ వృదారదీ బ్రాహ్మణాన్ భోజయామాస దక్షిణాభిరుతోషయతు. ఇక్కడ ఎలా జరుగుతూ ఉంటే ఆయన కథ పూర్తయిపోయింది. బ్రహ్మాండ అన్న సంతర్పణం చేస్తున్నాడు వసుదేవుడు. అడంతా వాడు ఆ పనిలో ఉంటే కుష్ఠుడు ఆశీర్వాచం ప్రయుంజాన ద్విజా సమయే హరి ఆజగామ క్షణే తస్మిన్ పత్న్యాస మణిం దదత్. ఆయన అడిగింది తన కొడుకు ముఖారం దాన్ని చూడాలనుకున్నాడు. దాంతోపాటు కోడలు కూడా వచ్చింది. కోడల్ని కొడుకుని ఇద్దరిని చూసుకున్నాడు. ఆ బ్రాహ్మణంతా ఆశీర్వచనం చేస్తూ ఉండగా కొత్త కోడలతో మహానుభావుడు వసుదేవుడు దగ్గరికి రావడం జరిగింది. భార్య సహితం కృష్ణం వసుదేవ పురోగమా దృష్ట్వా శ్వాస పూర్ణాక్షా సమవాపో పరాముదం. ఆ రకంగా కూడా గుహలోనే ఏమైపోయాడో తెలియ భయపడి పారిపోయి వచ్చిన వాళ్ళంతా కూడా ఆ అమ్మాయితో భార్యతో వచ్చిన కృష్ణుని చూసి అందరూ సంతోషపడిపోయారు, ఆనందపడిపోయారు. ఎంతో వాళ్ళు ఆనందానికి అవధులు లేకుండా పోయి దేవర్షి నారదశ్చాత కృష్ణాగమన హర్షిత ఆమంత్ర వసుదేవంచ కృష్ణం సవం బ్రహ్మసభామ్యయో. వెంటనే వచ్చిన కృష్ణుని చూశాడు, సంతోషించాడు. వసుదేవుడికి ఆశీర్వచనం చేసి అక్కడి నుంచి ఆయన హరిసభకి బ్రహ్మసభకి ఆయన ఊర్ధ్వలోక సత్యలోకానికి వెళ్ళిపోయాడు. నారదుల వారు ఇక్కడ చెప్తున్నారు, హరిచరితమిదం యత్కీర్తనం దుర్యశోఘ్నం పఠతి యమల భక్త్యా శుద్ధ చిత్త శృణోతి సభవతి సుఖపూర్ణ సర్వదా సిద్ధకామ జగత్ ఉపుషో అంతే ముక్తి మార్గం లభేచ్చ. హరిచరితమిదం యత్ కీర్తనం. ఇప్పుడు ఏదైతే దేవీ భాగవత మాహాత్మ్యంలో అమ్మవారి మహిమ వల్ల కృష్ణ పరమాత్మ ఉద్ధరించబడ్డాడు అని చెప్పినటువంటి ఉపాఖ్యానం అయితే ఉందో, ఇది కృష్ణ సంబంధమైన ఉపాఖ్యానం కాబట్టి ఆ గర్గుడు సాక్షాత్తు గర్గుడు అమ్మవారిని ఉపాసన చేస్తే వసుదేవుడు నేనే నీ కుమారుడుగా పుట్టబోతున్నాను అమ్మవారు చెప్పి ఉంది కాబట్టి ఇది ఇంత పూర్వం నేను చెప్పాను శ్యామల కృష్ణ లలిత రామ అని, అంటే ఆ స్వరూపాలే వీళ్ళిద్దరూ కూడా. అందువల్ల ఇప్పుడు మనం వింటుంది కృష్ణ పరమాత్మ అమ్మవారు దేవి మహాత్మ్యం గొప్పతనం అనుకున్నా కూడా ఇదంతా కూడా హరి చరిత్రే కాబట్టి, శ్రీ మహావిష్ణు యొక్క చరిత్రే కాబట్టి, స్త్రీ రూపంలో ఆయన స్త్రీ అనుకుంటే స్త్రీ, పురుషుడు అనుకుంటే పురుషుడు, ఆ విధంగా ఏ భావం చేస్తే ఆ భావంతో ఉంటాడు కాబట్టి ఈ రకమైనటువంటి పరమాత్మ యొక్క కీర్తన
మన దుర్యశోఘ్నం, మనలో ఉండేటువంటి అపకీర్తిని పోగొడుతుంది, విమలమైన శుద్ధమైన భక్తిని ఇస్తుంది, అలాగే శుద్ధ అంతఃకరణ కలగజేస్తుంది. సభవతి సుఖపూర్ణ సర్వదా సిద్ధకామ, సర్వకాల సర్వమైన సుఖాన్ని కలగజేస్తుంది, అనేక సిద్ధుల్ని కలగజేస్తుంది మనకి. కాబట్టి ఎవరైతే ఈ వపుషో అంతే ఇవన్నీ అమ్మవారిని ఆరాధన చేసి భాగవతాన్ని విని విధి విధానంగా పరదేవతని అర్చన చేయడం వల్ల వాడు చనిపోయిన తర్వాత ముక్తి మార్గం లభేచ్ఛ, వాడు ఖచ్చితంగా ముక్తి మార్గాన్ని పొందుతారు. అంటే రెండో అధ్యాయ శ్రవణం వల్ల మనకి మనసులో పవిత్రత ఏర్పడుతుంది, స్వచ్ఛమైన భక్తి ఏర్పడుతుంది. ఈ భక్తి ఏం చేస్తుంది అయ్యా అంటే, శుద్ధాంతఃకరణతో కూడిన భక్తి ఏం చేస్తుంది, జ్ఞానాన్ని కలగజేసి మన ముక్తిని కలగజేస్తుంది. అది దేవీ భాగవత యొక్క మహిమ. ఈ విధమైన మహిమ ఇది స్కాందపురాణే మానసఖండే శ్రీమద్దేవీ భాగవత మాహాత్మ్యే వసుదేవస్య దేవీ భాగవత నవాహ శ్రవణాతు పుత్రప్రాప్తునన్నామ ద్వితీయోధ్యాయ. ఇది స్కాంద పురాణంలో చెప్పారు, మానసఖండంలో ఉంటుంది. ఈ విధంగా 9 రోజులు దేవి భాగవతాన్ని విని వసుదేవుడు ఎలా కుమారుని పొందాడో చెప్పడం జరిగింది. ఇహ తృతీయోధ్యాయ. ఈ తృతీయోధ్యాయంలో ప్రధానంగా చాలా విచిత్రమైన కథ. ఇది చాలా చిత్రమైన కథ. శుద్యుమ్నుడు అనేటువంటి ఒక సూర్యవంశరాజు, వీడు యజ్ఞం చేస్తూ, సంతానం లేనటువంటి ఒక సూర్యవంశరాజు యజ్ఞం చేస్తూ తన కుమారుడు కావాలనుకున్నప్పుడు ఆ భార్య ఏమి కోరింది హోతని, హోత అంటే ఆయన హోతృగణం ఉంటుంది, ఆవిడ ఒక కోరిక కోరుతుంది. ఆ కోరిక ప్రకారంగా ఆవిర్భావం చెందుతాడు. కానీ ఆమె కోరిన కోరిక యజ్ఞం చేస్తున్న యజమాని కోరిక ఒకటి కాదు. విపరీత ఫలం ఎందుకు వచ్చింది అని గురువుగారిని అడుగుతాడు వశిష్ఠుల వారిని. వశిష్ఠుల వారు ఏం చేశారు అనేది రేపు ఉపాఖ్యానం. ఇది సుద్యుమ్నుడు ఉపాఖ్యానం. ఇది చాలా గొప్పది. 3-4 అంటే చంద్రవంశంలో పురూరవుడు అనేటువంటి వాడు మొట్టమొదటి మూల పురుషుడు కావడం. అంటే చంద్రుడి నుంచి బుధుడు, బుధుడి నుంచి పురూరవుడు. ఇక్కడ బుధుడి నుంచి పురూరవుడు పుట్టడానికి స్త్రీ ఎవరండి అంటే రేపు చెప్తా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిం మహిం చ గో బ్రాహ్మణేభ్యః సంవత్సరం నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షపర్జన్యః పృథివీదేశోऽयं క్షోభరహితः బ్రాహ్మణాः అపరాధ సహస్రాణి క్రియంతే అనుజం దాసోऽయమితి మామత్వా క్షమస్వ పరమేశ్వరి పరమేశ్వర. అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः. ఓం స్వస్తి.